ఈరోజు దేశమంతా విజయ్ దివస్ జరుపుకుంటోంది. 1971 డిసెంబర్ 16న భారత సైన్యం పాకిస్తాన్ను మట్టి కర్పించి నాడు తూర్పు పాకిస్తాన్గా ఉన్న బంగ్లాదేశ్కు విముక్తి కలిగించింది. అందువల్ల ఈరోజు భారత్తో పాటు బంగ్లాదేశ్కు కూడా ఎంతో ప్రత్యేకమైంది. 1970-71లలో పాకిస్తాన్ జనరల్ యాహ్యా ఖాన్ తూర్పు పాకిస్తాన్పై తన సైనిక పాలనతో సామాన్యులను ఊచకోతకు గురిచేశారు. ఈ నేపథ్యంలో షేక్ ముజిబుర్ రెహమాన్ సామాన్యులను పోరాటం దిశగా ప్రేరేపించేందుకు ముక్తి బాహిని సైన్యాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఈ పోరాటానికి భారత్ నుంచి సహాయం కూడా కోరారు. నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ తూర్పు పాకిస్తాన్ ప్రజలను పాక్ అరాచకాల నుంచి రక్షించేందుకు భారత సైన్యాన్ని పాక్తో యుద్ధానికి అనుమతించారు. దీంతో మన సైన్యం 1971 డిసెంబర్ 4న ఆపరేషన్ ట్రైడెంట్ను ప్రారంభించింది. ఈ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ సైన్యానికి తగిన సమాధానం ఇచ్చింది. ఈ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీని లొంగిపోయేలా ఒత్తిడి చేయడంతో మరో మార్గం లేక అతను అందుకు తలొగ్గాడు. ఈ యుద్ధ కాలంలో 93,000 మంది పాకిస్తానీ సైనికులు లొంగిపోయారు. దీనిని రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద సైనిక లొంగుబాటుగా చెబుతారు. ఫలితంగా దీంతో 1971 డిసెంబర్ 16న బంగ్లాదేశ్ కొత్త దేశంగా ఆవిర్భవించింది. అయితే సరిగ్గా 53 ఏళ్ల తర్వాత అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నాడు సహకరించిన భారతదేశానికే వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఏ పాకిస్తాన్తో అయితే యుద్ధం చేశారో అదే దేశంతో ఇప్పుడు జట్టు కట్టి హిందువులను ఊచకోత కోయిస్తోంది.